లాంటి పార్టీలను తట్టుకొని రాజకీయ పరిజ్ఞానం లేని యువతతో అంటే ఉడుకు రక్తంతో ఉన్న యువతని కంట్రోల్ చేసుకుంటా ఒక లైన్లో 10 సంవత్సరాలు పార్టీ నడపడం అంటే ఎంత కష్టమో తెలుసా వీళ్ళకి. అప్పనంగా నాన్న నుంచో ఇంకెవరి నుంచో వారసత్వంగా వచ్చిన పార్టీ కాదు ఇది. జనసేన పార్టీ కష్టంతో అది ప్రజారాజ్యం లాంటి పార్టీ ఇచ్చిన చేదు అనుభవాలతో స్టార్ట్ అయింది అది. ఇక దానికి ముందు కూడా ఏమన్నా పాజిటివ్ మైలేజ్ ఏం లేదు, నెగిటివ్ మైలేజ్ ఉంది. అంత నెగిటివిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి యొక్క భావజాలం, దీక్ష, అకుంఠిత దీక్ష, ఆయన సంకల్పం ఎంతో స్ట్రాంగ్గా ప్రజలకు సేవ చేయాలనేది ప్రజలకు అర్థమైంది. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయన పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఎట్లా నిలబడుతున్నారు, ఎలా పనిచేస్తున్నారు. ఈరోజు ఆయనకు వచ్చిన మంత్రి పదవి అయినా కూడా దాన్ని ఎంత సార్థకత చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను వాసు గారు, దేశంలో కూడా ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఏ మంత్రి చేయనట్టుగా అహర్నిశంగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన్ని ఎవరు పనిలో బీట్ చేయలేరని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన చేసినట్టు మంత్రిగా ఆయనకి ఏం అధికారాలు ఉన్నాయో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందర ఒక్క నిమిషం అండి శివపార్వతి గారు, ఆ విజువల్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందర నిన్న కార్లు, బైకులు అవన్నీ వేసుకుని రెడ్ బుక్ ఇలా డిస్ప్లే చేశారు. అందులో రోజా గారి ఇమేజ్, వల్లభనేని వంశీ. ఆయన పుట్టినరోజు సందర్భంగా అంటే లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎందుకో మరి వాళ్ళకి జగన్ ఇంటికి వెళ్ళి అల్లరి చేయాలనిపించిందో, హల్చల్ చేయాలనిపించిందో వెళ్ళారు. కానీ అందులో ఆ ప్రధాన ఆకర్షణ కలిసింది అంటే రెడ్ బుక్ ఇలా ఓపెన్ చేసి చూపించారు. అందులో రోజా గారు ఇమేజ్, వల్లభనేని వంశీ అంటే మొదటి 2 పేజీల్లో. మిగిలిన పేజీలు ఏమన్నా ఇవాళ బహుశా డాక్టర్ మహేశ్వరరావు గారు సాయంత్రం లోపల ఏమన్నా వివరాలు చెప్తారేమో. ఒక మాట విజువల్ చూడండి శివపార్వతి గారు. ఆయన లేడు, బహుశా యూకే నుంచి వచ్చుంటాడు, వచ్చి బెంగళూరులో ఉండాలి. అండ్ ఫిబ్రవరి 1st వీక్లో ఇంకో వార్త ఏంటంటే ఫిబ్రవరి 1st వీక్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు భేటీ కాబోతున్నారట హైదరాబాద్లో. సో ఇదొక మరి ఇన్నాళ్ళ తర్వాత ఆయన ఓటమి పాలైన ఏడాది తర్వాత, ఈయన ఓటమి పాలైన 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత దేనికి సంకేతం అంటారు ఇదంతా? ఆయన ఎవరితో భేటీ అయినా మాకేం ఫరక పడదు, ఎలాంటి సంకేతాలు ఉండవు. ఆయన పార్టీ మనుగడ కోసం, ఆయన ఏదో చేసుకోవడం కోసం ఆయన కూర్చొని పక్క రాష్ట్రాల పార్టీలతో, ఓడిపోయిన పార్టీలతో, ఆయనలాగా ఓడిపోయిన పార్టీలతో కూర్చొని వాళ్ళంతా మంతనాలు చేసుకుంటారు. నువ్వు ఎట్లా పైకి రావాలి, నేను ఎట్లా పైకి రావాలి, ఇంకెవరిని ముంచాలి, ఇంకెవరిని తొక్కాలని. సో అలాంటి స్ట్రాటజీలకు మీట్ అవుతున్నారా, లేకపోతే ఎలా అయినా మనం బరిలో నిలబడాలి, మన సత్తా చాటాలి, నెక్స్ట్ ఎలక్షన్ కైనా ఏదో ఒకటి చేద్దాం, ఉమ్మడిగా పోటీ చేద్దామా, 2 రాష్ట్రాలు ఉమ్మడిగా పోటీ చేద్దామా, వ్యూహ రచనలు రచించుకోవడానికి కలుస్తున్నారు. రైట్, ఒకసారి తిరుపతిరావు గారు నేను వెళ్తాను. తిరుపతిరావు గారు, మొత్తానికి ఢిల్లీ ఎన్నికలకి చిరంజీవి గారిని మీరు ప్రచారానికి పిలవబోతున్నారు. కృష్ణాంజనేయులు గారికి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సరే, చింతా ప్రదీప్ రెడ్డి గారు ఏం మాట్లాడారని పక్కన పెట్టండి. వాళ్ళు దే డన్ ఓన్లీ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది పీపుల్. అది పక్కన పెట్టేస్తే ఇదైతే ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆయనకంటూ ఒక ముద్ర ఉంది చిరంజీవి గారిది. ఆల్రెడీ కేంద్ర మంత్రి, పరిపాలన అనుభవం ఉంది, అంటే రాజకీయ పరిపాలన అనుభవం ఉంది. అండ్ ప్రస్తుతం వారి సోదరుడు పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎలా లీడింగ్ పార్ట్నర్గా ఉందో తెలిసిందే. చిరంజీవి గారు ఇంతకీ బీజేపీ తరఫున ప్రచారం